వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఇంగ్లీష్కి సంబంధించి 10th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ అండి. అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఇక్కడ ఇస్తున్నామండి. ఇది మనకి సెక్షన్ సిలో అండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అండి. 35Bలో డైరీ ఎంట్రీ చేయాలి. డైరీ ఎంట్రీ 10 మార్క్స్ అండి. ఇది 36Aలో లెటర్ రైటింగ్ అండి, 10 మార్క్స్. ఇన్ఫర్మేషన్ లెటరు, ఇది లెటర్ రైటింగ్ అండి, 10 మార్కులు వస్తాయి. అలాగే 36Aలోనే ఫార్మల్ లెటర్ అండి, కంప్లైంట్ చేయడం దాని మీద. లెటర్ రైటింగ్ ఫార్మల్ లెటర్ ఎడిటర్కి సంబంధించిందండి. 36Bలో స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అండి. స్పీచ్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 16లో మనకి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అండి. నాన్ వెర్బల్ది ఈజీగా వస్తాయండి, 5 మార్క్స్. ఇవి చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ నాన్ వెర్బల్కి సంబంధించి. స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్ అండి. క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి మనకి జంబుల్డ్ సెంటెన్స్ అండి. జంబుల్డ్ సెంటెన్స్ అన్ని కలిపి ఒక పారాగ్రాఫ్గా, ప్యాసేజ్గా మనకి రాయాలి. మీనింగ్ఫుల్ ఆర్డర్లో రాయాలండి. సూటబుల్ అడ్వైజ్ ఆర్ సజెషన్ అండి, షార్ట్ టాపిక్స్. తర్వాత డిక్షనరీ స్కిల్స్ అండి, దానికి సంబంధించి అంటే మనకి సినానిమ్స్, యాంటోనిమ్స్, ఆపోజిట్ వర్డ్ అండి. క్వశ్చన్ నెంబర్ 34 అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ నెంబర్ 16, అలాగే 17, 26, 32కి సంబంధించి ఆన్సర్స్ అండి ఇవి. అలాగే క్వశ్చన్ నెంబర్ 18 అండి, కంబైనింగ్ సెంటెన్స్ విత్ విచ్, దట్, హూజ్, హూ అండ్ కంబైనింగ్ సెంటెన్సెస్ అండి. జాయిన్ ద సెంటెన్స్ గివెన్ బిలో, దీనికి సంబంధించి క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి. అలాగే క్వశ్చన్ నెంబర్ 24 అండి, క్వశ్చన్ నెంబర్ 25 యూజింగ్ నౌన్ మోడిఫైర్స్ అండి. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి ఇంగ్లీష్ అండి. ఇవి చదువుకున్న స్లో లెర్నర్స్ ఇవి చదువుకున్నా సరిపోతుందండి క్వశ్చన్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.